రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని కొంతమూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహానాడు సంబరాల సందర్భంగా పసుపు పండుగ 2వ రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ క్లస్టర్ 2 పరిధిలోని టీఎన్ఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమం తెలుగు తమ్ముళ్ల ఉత్సాహంతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమాన్ని క్లస్టర్ ఇన్ఛార్జ్ పిన్నమరెడ్డి ఈశ్వరుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, మహానాడు స్ఫూర్తిని గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి బంగారం, అడ్డాల శ్రీను, పరగడ శ్రీనివాస్, పెదిరెడ్ల వాసు, బి శ్రీలక్ష్మి, ఎస్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎండదగలకుండా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు ఏం చెప్పారో అదే ప్రకారంగా జరపాలని చెప్తే దీన్ని మహానాడిని అని నాకు అర్థం ఏంటంటే ఫస్ట్ లో నేను తేడా అనుకున్నాను. నేను గతంలో మహానాడు అంటే ఓ గ్రామం నుంచి 4 కార్లు 5 కార్లు 10 కార్లు వెళ్ళి ఆ రకంగా వెళ్తే 3,50,000 4 లక్షలు అవుతుంటే అక్కడ ఒత్తిడి ఉండగా సత్రం లేక అక్కడ ఫుడ్ తిన్నా కానీ ఉండలేక 3 రోజులు చాలా మంది చాలా కష్టపడి చాలా నుంచి వెళ్తున్నాం. మేము చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ ఈ డిజిటల్ మహానాడు ఎలా ఉందంటే ఒక గ్రామంలో పండుగలాగా ఉంది. పండుగ అంటే మా గ్రామంలో 2,000 మంది వచ్చారు. ఇక తెలియదు కదా మహానాడు అంటే ఏంటో. మేము ఏదో వెళ్ళాం, టీవీ చూస్తారు కానీ ఇలాగా ఇంతగా చూడరు. పొద్దున్న 9 గంటల కాడ నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ రకంగా చూడరు. ఇది దగ్గర కూర్చొని చూడటం వల్ల చాలా కీర్యాత్మైన మహానాడు అంటే ఏంటో. ఆ మహానాడు నాకు లోకేష్ గారు వీటి ఇచ్చిన ఆధ్వర్యాలు చాలా నచ్చింది. ప్రతి ఇంట్లో పండుగ ఉంది. పండుగ అంటే ఇప్పుడు మా గ్రామంలో ఈ 2 రోజుల నుంచి మంచి అందరే మేము అందంగా వేసిన మేమే ఉన్నాం, ఒప్పుకుని కూర్చోం. అలాంటి అందరం కూర్చుని ఈ మహానాడు ఎమ్మెల్యేలు మాట్లాడేది, మినిస్టర్లు మాట్లాడేది కానీ ఆ చంద్రబాబు మాట్లాడి చెప్పేది కానీ రోజులు చెప్పి మొత్తం అంతా జాగ్రత్తగా ఆలకించి ఈ మహానాడిని మేము చాలా అంటే అందరూ కూడా దివ్యంగా సాగించాలి. ఎక్కడ ఆ పుట్టిస్తున్న కూడా రాజీ పడకూడదని చెప్పి మేము అన్ని రకాలుగా చేసాం. అంటే నేను ఒక్కరోజే 7,50,000 మంది వచ్చారు. ఏంటి డిజిటల్ మహానాడు అంటే నేను అనుకున్నాను ఎవరు ఉండేమో అనుకున్నాను. ఇవాళ 10 లక్షలు దాటిపోద్ది. అంటే 50 దగ్గర 20 లక్షల మంది మహానాడు చూశారంటే అది చాలా వైభవం. ఏంటి నేను చెప్పేది ఏంటంటే సంక్షేమ కోట్లు నమోదైన వాళ్ళే 7,50,000 మంది. అది కాకుండా పార్టీలు లేని వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఆ పిల్లలు ఎంతమంది వచ్చారు, చిన్న పెద్ద వచ్చారు. నిన్న కార్యక్రమం కూడా మేము చాలా విజయంగా పొద్దు నుంచి సాయం దాకా చేసాం. ఈ రోజు కూడా మేము మార్చాలని చెప్పి ఈ రోజు అన్న తారక రామారావు గారు ఆదేశ ప్రకారంగా ఫుడ్ పెట్టాలని చెప్పి మేము పొద్దునే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, కోడిగుడ్డు మెత్తలు, బోటి కర్రీ, తలకాయ మాసం, పన్నీర్ కర్రీ, అంటే స్వీట్ కూడా ఏదని చెప్పి కాజా, ఒక అంటుపండు, ఈ పెరిగి గారి ఇవన్నీ కలిపి ఇంకా కొత్త సాంబార్ ఇవన్నీ చెత్త చాలా ఉన్నాయి. అంటే మహానాడులో 40 రకాలు పెట్టారు, 5 రకాలు పెట్టలేకపోయాం. కానీ ఎన్టీఆర్ రకం చెప్పిన ఆధార ప్రకారంగా ఫుడ్ ఎక్కడ తేడా లేకుండా చక్కగా చూసారు. మేము మీ సోదరులు కూడా చాలా చూడమన్నాం. మేము అంటే మేము పెట్టిన శబ్దా ఒకసారి చూడండి అన్నాం. వాళ్ళు కూడా చాలా మంది చూశారు. దీనికి ఈరోజు మహానాడులో ప్రదర్శించింది ఏంటంటే అన్న తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు. మేము చాలా సంతోషించాం. మేము కూడా మా గ్రామం నుంచి మా తహసీల్దార్ దాంట్లో మేము కూడా ఇవ్వాలని అన్న దానికి అడగడని చెప్పి మేము కూడా సంతోషించింది. మేము కూడా దాన్ని ఇవ్వాలని కోరుకుంటూ చాలా మీడియా సోదరులకి మా తెలుగు పెద్దలు అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మహానాడు కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మొన్న హైదరాబాద్లో మోడీ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారంగా అప్పుడు దానికి ఖర్చు తగ్గించాలి, అందరినో చోట పెట్టకూడదు అనుకున్నప్పుడు నారా లోకేష్ గారు ఏం చేశారంటే దీని ఇలా కాదు మహానాడిని డిజిటల్ మహానాడు చేయాలని, అంటే ప్రతి టెస్టులకి ఓ మహానాడు అంటే ఒక చోట కాకుండా అన్ని చోట్ల పెట్టాలి, ఏ పంచాయతీ పెట్టాలని చెప్పి నిర్ణయించారు. అదే ప్రకారంగా నిర్ణయంతో ఏ టెస్టులుగా తెస్తే అది కూడా ఒక కనవ మండపం తీసుకుని ఎక్కడ ఈ వడగాల్పు కానీ ఎండ కానీ తగలకుండా మహిళలు ఎక్కువగా ప్రోత్సహించండి. ఆనాడు అన్న ఎన్టీఆర్ పెట్టిన మహానాడు ఏంటంటే ఆయన